సార్వత్రిక ఎన్నికల కోడ్ శనివారం నుంచి అమలులోకి వచ్చిందని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్ తెలిపారు. కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అన్నారు. 40% డిజేబిలిటీ తర్వాత 85% 85 ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళు కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ కల్పించడం, దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు అందరికీ కూడా మా యొక్క విన్నతి ఏంటంటే వాళ్ళ యొక్క బ్యానర్స్ కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా క్లోజ్ చేయాలి. మా టీమ్స్ ఎంసీసీ టీమ్స్ కూడా ఫీల్డ్ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ కూడా వైలేషన్ అనేది జరగకుండా దయచేసి వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా సమయాన్ని పాటిస్తూ పీస్ఫుల్ మేనర్లో వాళ్ళ యొక్క వర్క్స్ అన్ని కూడా చేసుకోవాలి. ఏం చేయాలన్నా కూడా ఆర్ఓ గారి యొక్క పర్మిషన్స్ తీసుకొని కంపల్సరీగా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ ప్రక్రియ అంతట్లో కూడా ఎక్కడ కూడా వైలేషన్ జరగకూడదు. దీనికి సంబంధించి విఎస్టీ టీమ్స్, తర్వాత ఎస్ఎస్టీ టీమ్స్, తర్వాత వివిటీ టీమ్స్, ఈ టీమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మేము అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క జాబ్ చార్ట్ అనేది వాళ్ళ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని కోరుకున్నాం. అదేవిధంగా ఓటర్స్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి యంగ్ ఓటర్స్ కూడా మనం దగ్గరగా ఒక 8,000 వరకు యంగ్ ఓటర్స్ మనకి ఎన్రోల్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ సారి వాళ్ళ యొక్క ఓట్లు కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని ఫెసిలిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పూర్తి ఎలక్షన్ ప్రక్రియలో అందరూ కూడా మాకు సహకరించి పీస్ఫుల్ మేనర్లో ఈ పోల్స్ అన్ని కూడా కండక్ట్ చేసే విధంగా మమ్మల్ని మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా మేము అందరం కూడా మనం చేస్తాం.